హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే బీరకాయ ఫ్రై ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీ అనమాట. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూపించేస్తాను. రండి. బీరకాయ ఫ్రై చేయడానికి ఇక్కడ నేనైతే కేజీ బీరకాయలు తీసుకున్నాను అనమాట. బీరకాయల పైన ఉన్న తొక్క అంతా తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా అయినా చేదులాంటిది ఏమైనా ఉంటే పోతుందన్నమాట. తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసిన తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న ఉల్లిపాయ చీలికల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోక్కర్లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని గరిటతో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలన్నీ ఇలా ఫ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ పసుపు, ఇందులో 1/2 స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కారం ఎక్కువ వేయకూడదు అనమాట, ఫ్రైకి బాగోదు అనమాట, టేస్ట్ బాగోదు. ఓకేనా ఫ్రెండ్స్? ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ ఫ్రై అయితే ఇలా ఎంతో టేస్టీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి మా ఇంట్లో ఇదే వండాను అనమాట, అందుకే ఈ వీడియో తీసి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? బీరకాయ ఫ్రై చాలామందికి వచ్చు, కానీ మా ఇంట్లో నేను ఈ స్టైల్లో చేస్తాను అనమాట. మీకు నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.